మళ్ళా చెప్తున్నాను, ఓర్పు, పేషెన్స్, సహనము. చూడండి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తిని భక్తి అంటే ఆశానిగ్రహమునందు సహనము, ఆశానిగ్రహము, సహనము ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఆశానిగ్రహము, సహనము ఈ రెండు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తాయి ఒక మనిషిలో. ఇప్పుడు సహనము లేదంటే ఓర్పు అనేది మనిషిని ఎంత ప్రభావితం చేస్తుంది, మనిషిని ఎంతగా అది మరి బలపరుస్తుందో మనం ఈరోజు ఓర్పు అనే దాని గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఓర్పు అనే మాట ఎంత చేదుగా ఉంటుందో దాని నుండి వచ్చేటువంటి ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఈ రోజుల్లో ఓర్చుకోవడం అంటే చాలా కష్టం. ఏదన్నా ఒక మాట అన్నా, ఏదన్నా ఒకటి కలిగినా, ఏదన్నా ఒక కోపం వచ్చినా చేసినా ఓర్చుకోవాలంటే చాలా బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఓర్చుకున్న తర్వాత దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందంటే చాలా శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి మేలులు దాని వెనకాల ఉంటాయి. ఆ ఓర్పు వెనకాల, సహనం వెనకాల నువ్వు కనుక ఆ సహనం కలిగి ఉంటే, ఓర్పు కలిగి ఉంటే దాని వెనకాల వచ్చేటువంటి మేలులు చాలా అద్భుతంగా ఉంటాయి మన జీవితానికి. అయితే ఈ మేలులు మనము పొందుకోవాలంటే ఖచ్చితంగా ఓర్పుని కలిగి ఉండాలి. పనిలో ఓర్పు కలిగి ఉంటే మన ప్రణాళిక తయారవుతుంది, అంటే మన ప్రణాళిక కంప్లీట్ చేయబడుతుంది. ప్రయాణంలో ఓర్పు కలిగి ఉంటే మన ప్రాణాలు కాపాడబడతాయి. అలాగే ఓర్పు అనేది చాలా చాలా ప్రయాణంలో ఓర్పు లేదనుకోండి, రెడ్ సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్ పడితే ట్రాఫిక్లో అడ్డం ఏంటి ఆగాలని, ఆగకుండా వెళ్ళిపోయామనుకోండి అటు వచ్చే వాహనాల కింద పడి నలిగిపోతాం, చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అంటే చిన్న ఓర్పు వల్ల, ఓర్పు లేకపోవటం వల్ల మన ప్రాణానికి ఎంత ప్రమాదమో, మన ప్రాణానికి ఎంత మరి ఇబ్బందికరమో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే భక్తుడు పేతురు రాస్తూ ఆ ఆశా నిగ్రహమునందు ఏం సమకూర్చాలంట, సహనం ఉండాలి, సహనం ఉండాలి, పేషెన్స్. ఈ ఓర్చుకోవడం లేకపోతే ఓర్పు అనేది చాలా మరి మనము దాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి మన జీవితంలో. మన జీవితంలో దాన్ని రోజుకి రోజు పెంచుకుంటూ పోతా ఉంటే మన జీవితంలో నిజంగా ఒక అద్భుతమైన రీతిలో ఆ ఓర్పే మనల్ని కాపాడుతుంది. చూడండి 10వ అధ్యాయం 4వ వచనం ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఎంత బాగా రాస్తాడో సొలొమోను ఆ మాటను చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగము నుండి, చూడండి ఇక్కడ దాకా ఒక మాట అయితే దాని పక్కనే ఉంది, చదవండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఓర్పు కలిగి ఉంటే ఆ ఓర్పు ద్రోహ కార్యాలు, మనకు నష్టం, మనకు ఇబ్బంది కలగనీయకుండా చేస్తుంది. మన పైన ఏలేవాడు మనం ఒక మాట అంటే మనం తలంచుకుంటే లేకపోతే లోబడితే ఖచ్చితంగా మన జీవితం బాగుంటుంది. అందుకనే ఏలువాడు ఒక మాట అంటే జాబ్ నుంచి వెళ్ళిపోవద్దు. వెళ్ళిపోతే తర్వాత ఏమవుతుంది? ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు, ఆ వ్యక్తి మేనేజర్ ఒక మాట అన్నాడని జాబ్ రిజైన్ చేసేసాడు. మంచి జాబు, మంచి ఉద్యోగము. అయితే ఏ జాబులైనా, గవర్నమెంట్ జాబులైనా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కూడా ఈ రోజుల్లో ఎలా ఉంది తెలుసా? భయంకరమైన ఒత్తిడి. మొన్న పేపర్ చూశారు, ఒక హెడ్ మాస్టర్ అంట ఈ యోగాకి పిల్లల్ని 6 గంటలకు తీసుకురమ్మంటే, యోగా డే ఉంది మొన్న, యోగా దినోత్సవం రోజు. పిల్లలు 6 గంటలకి ఆడ తీసుకొచ్చేది వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకపోతాను, ఈ ఉద్యోగం నాకు పిల్లకాయలను ఇబ్బంది పెడతా, మేము ఇబ్బంది పడితే ఉద్యోగం చేయలేనని ఒక హెడ్ మాస్టర్ రిజైన్ చేసి డిఓకి లెటర్ ఇచ్చాడు. అంటే మనం అనుకుంటాం గవర్నమెంట్ జాబ్ ఈజ్ అ సెక్యూర్ జాబ్ అని అనుకుంటాం. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మనకు సెక్యూరిటీ ఇస్తుంది, మనకు బాగుంటుంది అనుకుంటాం. దాంట్లో ఉండే
అభద్రత దాంట్లో ఉంటుంది, దాంట్లో ఉండే ఇబ్బంది దాంట్లో ఉంటుంది. అన్నిటినీ తట్టుకోవాలి. ప్రైవేట్ ఉద్యోగంలోనే కాదు, గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా సమస్యలు ఉన్నాయి. నువ్వు తట్టుకోవాలి, నువ్వు ఓర్పుగా ఉండాలి. ఈయన టక్ టక్ రిజైన్ లెటర్ రాసేసి హెడ్ మాస్టర్ రిజైన్. హెడ్ మాస్టర్ అంటే ఇంకొక 5 సంవత్సరాలు రిటైర్ అయిపోతుంది ఆ స్టేజ్లో హెచ్ఎంగా వస్తుంది అంతే. ఈయన టక్ టక్ రిజైన్ డిఓకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అంటే పైవాడు కోపపడితే ప్రతి ఒక్కరూ ఉంటారన్నమాట. జనరల్ మేనేజర్ ఉంటారు, తర్వాత మేనేజర్లు ఉంటారు, తర్వాత సూపర్వైజర్లు ఉంటారు, టీమ్ లీడర్స్ ఉంటారు, వాళ్ళ కింద ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ కింద ఇంకా సబార్డినేట్. ఇట్లా ఇదనమాట చైన్ లింక్. ఎవరి కింద ఒకరి కింద ఖచ్చితంగా మనం ఉండాల్సిందే. మనం ఉన్నప్పుడు వారు ఏదైనా మనం అంటే మనం వెంటనే కోపపడి మన ఉద్యోగాన్ని రిజైన్ చేసామనుకోండి, ఇబ్బంది పడేది ఎవరు? మళ్ళీ ఉద్యోగం దొరకద్దో లేదు, ఎన్ని రోజులు దొరకద్దో, ఎన్ని నెలలు దొరకద్దో, దొరకకపోతే కుటుంబం ఎట్లా పోషించబడాలో, బాడీ ఎట్లా కట్టాలో, ఈఎంఐలు ఎట్లా కట్టాలో, ఇవన్నీ ఒక సమస్య. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ మనం చదివినటువంటి 4వ వచనంలో, ఏలువాడు ఒక మాట విన్నంటే, ఏలువాడు నిన్ను కోపగించుకుంటే మనం ఏం చేయాలో తెలుసా? వెంటనే రిజైన్ పెట్టకూడదు, రిజైన్ లెటర్ పెట్టకూడదు, జాబ్ నుండి తొలగిపోకూడదని వాక్యం చెప్తాను. ఓర్చుకోవాలి. ఓర్చుకోవడం ద్వారా, సహనం కలిగి ఉండడం ద్వారా నీ జీవితం నలుగురికి ఏమవుతుందంటే ఒక మాదిరికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక మాదిరికరమైనటువంటి ఒక నీ జీవితం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అందుకని ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. పెరట్లో జామ చెట్టు నాటామనుకోండి, జామ చెట్టు అది ఫలించి పళ్ళు ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి? దాదాపు 5 సంవత్సరాలు పడుతుంది. నాటిన వెంటనే జామ పొడి తినాలనుకుంటే వస్తుందా? ఏమండి? బాగా ఒకసారి నేను ఆదిశంకరాలు ఎంబీఏ చదివేటప్పుడు ఉదయం టిఫిన్కి మధ్యాహ్నం భోజనానికి డబ్బులు ఇలా ఇంట్లో. సరే వెళ్ళిపోయి సాయంకాలం కాలేజీ నుంచి వచ్చినప్పుడు ఆకలి, విపరీతమైన ఆకలి. ఇంటికి రాగానే అన్ని సట్లు ఉంటాయి కదంటే, అన్నం అంటే ఎక్కువ ఈ అన్నం దబ్బరా ఎన్ని ఎదిగేసి ఎక్కడ ఒక వెతికలేదు. మా మీదకి వచ్చి ఆకలేసిన మా అన్నం వండు అంటే, ఇప్పుడేం ఆకలిరా అన్నది. ఉదయం తినకుండా మధ్యాహ్నం తినకుండా ఇంటికి వస్తే ఇప్పుడేం ఆకలి అంటున్నావు, నువ్వు ఎన్నిసార్లు తిన్నావు, నువ్వు కాలేజీకి వచ్చి లోపల ఎన్నిసార్లు తిన్నావు అన్న. 3వసారి కూడా తిన్నాను అనుకుంటాయ్యా. ఆమెమో 3 సార్లు తిన్నది. నేను తినకుండా అన్నం వండమంటే ఇప్పుడేమన్నారు అన్నది. ఆకలేసిందంటే సరే టక అన్నం పెట్టి, నేను పొయ్యి పెట్టిన దగ్గర నుంచి దించి అంటా ఉంటా. అన్నం ఉడకాలా? ఏమండి, మనం ఆకలి తీరాలంటే అన్నం తినాలి. అవి సగం ఉడికినాయి బియ్యం, దించి నా ఒత్తిడికి ఆమె ఏం చేసిందంటే మధ్యలో దించేసి తింటా ఉంటే బియ్యం సరే మొత్తానికి తినేసి ఆకలి తట్టుకోలేక ఆ బియ్యమే తినేస్తే, తిని దగ్గర నుంచి మళ్ళీ ఏం స్టార్ట్ అయిందంటే కడుపులో నొప్పి స్టార్ట్. అంటే ప్రతిదానికి సహనం ఉండాలి. నీకు ఆకలి అవుతుంది నిజమే, నీకు విపరీతమైన ఆకలే, అంత భయంకరమైన ఆకలే, కానీ ఆకలి అయినా సరే అది అవుట్పుట్ అయ్యేనాక నువ్వేం చేయాలా? తెచ్చి ఉండాలి. దట్ ఈస్ ద వెయిటింగ్ టైం. వెయిటింగ్ టైం ఈజ్ ద నాట్ ఏ వేస్టింగ్ టైం. అంటే నువ్వు వెయిట్ చేసే ప్రతి సమయం కూడా అది వేస్ట్ అయ్యే టైం కాదు, అది నీకు ఉపయోగపడే టైమే. నువ్వు ఓర్చుకునే ప్రతి టైం కూడా నువ్వు అనుకుంటావు ఇది నాకు వేస్ట్ అయిపోతేమో, ఇది నాకు ఇంకా ఏ ప్రతిఫలం కలగజేయదేమో అనుకుంటావు. కానీ వెయిటింగ్ టైం ఈజ్ ద ఏమండి నాట్ ఏ వేస్టింగ్ టైం, దట్ ఈస్ ద యూటిలైజ్ టైం. అది ఉపయోగపడే సమయం. మనం రిజర్వేషన్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. ఏమండి, నువ్వు చివరి ఆఖరి దాకా వెయిటింగ్ లిస్ట్ని పెట్టుకుని ఉండు, లాస్ట్లో ఏమవుతుందో తెలుసా? కన్ఫర్మ్ అవ్వు. చాలా మంది ఓపిక లేక క్యాన్సిల్ చేసుకుంటారు. అంటే ఓర్చుకోలేక, ఓపిక లేక ఇంకా ఏంది. వెయిటింగ్ టైం ఈజ్ ద నాట్ ఏ వేస్టింగ్ టైం. గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు నీకు ఎటువంటి శ్రమ కలిగిందో, ఎటువంటి ఇబ్బంది కలిగిందో, ఆ ఇబ్బంది అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఓర్చుకునే ఓర్పు ద్వారా, సహనం ద్వారా దేవుడు నీ జీవితాన్ని నడిపించాలనుకుంటాడు. దేవుడు నీ జీవితానికి ముందుకు నెట్టాలనుకుంటాడు. అలా నెట్టాలనుకున్నప్పుడు నువ్వు సరైనటువంటి ఆ ఊపును అందించకపోతే, ఒక బండిని నెట్టాలంటే ఊపుతో నెట్టినే స్టార్ట్ అవుతుంది. నలుగురు కలిసి స్పీడ్గా నెట్టాలి. అంటే నెట్టేటప్పుడు స్పీడ్గా నెట్టాలి. నీకు ఆ స్పీడ్నెస్ ఉంటే దేవుడు నీ బండిని, నీ జీవితం అనే బండిని నడిపిస్తాడు. జామ చెట్టు 5 సంవత్సరాలు మొబ్బి పట్టాలి, అది రావాలి, పెరగాలి, కొమ్మలేయాలి, ఊత పట్టాలి, పండ్లు కాయాలి. పొరపాటున 5 సంవత్సరాల తర్వాత కాయలు కాసింది అనుకోండి, తప్పని చూసుకొని నవ్వులేసాం అనుకోండి, బాగుంటుందా? జామకాయ పిండి కాయ అవ్వాలి, కాయ ఏమవ్వాలి? పండు అవ్వాలి. పండు తిన్నప్పుడు మంచి టేస్ట్గా.
సగం పండిన పండు తిన్నా ఏమంటే ఓర్పు లేకుండా సగం పండిన పండు టక్కన నుంచుకొని నవ్వలేమనుకోండి, అది ఎలా ఉంటుంది? ఒకరిగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, పులుపుగా ఉంటుంది. పూర్తిగా పక్వానికి వచ్చిన పండు తిను ఎంత బాగుంటుంది అంటే టేస్ట్గా ఉంటుంది, మధురంగా ఉంటుంది. అందుకనే మరి మన జీవితంలో ఓర్పు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వస్తుంది. మాటలు పడాలి. జీవితం అంటే పోరాటం. జీవితం అంటే ఏం చెప్పండి? పోరాటం. ఆ పోరాటంలో ఉంది జయం. జీవితం అంటే పోరాటం, పోరాటంలో జయం ఉంది. కానీ ఈ జయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరో ఒక నన్నైతే నిజంగా నన్ను అనే మాటలకైతే పాస్టర్ అసలు చేయలేము. ఎవరో ఒక రోజు కలిపెడతా ఉంటారు. ఎవరో గమ్ముగా సైలెంట్. మనం అనుకుంటాం నిశ్శబ్దము శత్రువు ఎడల ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని కలగజేస్తుంది మీకు తెలియదు. మనం నిశ్శబ్దంగా ఉండడం ప్రారంభించాలి. మౌనం ప్రతిదానికి సమాధానం. మౌనంగా ఉండు. నీ తరపున దేవుడు సమాధానం చెప్తాడు. నువ్వు సమాధానం చెప్పేస్తే ఇక దేవుడు ఏం చేస్తాడు? ఇద్దరు పోట్లాడుకుంటా ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తికి ఏం లేకపోయినా మరొక వ్యక్తి కొడుతున్నాడు అనుకోండి, ఈ వ్యక్తి తిరిగి కొట్టడం సేపు తండ్రి ఏం చేస్తాడు తెలుసా? అరే నా బిడ్డను కొడతావా అని ఏం చేస్తాడు తండ్రి? పక్క తీసి బిడ్డను పక్క తీసి పోయి తండ్రికి అవకాశం ఇవ్వకుండా నువ్వే వాడిని మళ్ళీ తిరగబడి కొట్టేవాడు. తండ్రి ఎవరు కొడతాడు? వాడు కొట్టాడు, వీడు కొట్టాడు, మళ్ళీ ఏం కథ చేసుకుంటాడు? కాబట్టి దేవునికి మనం అవకాశం ఇవ్వాలంటే యూ హ్యావ్ ఏ డూ ఇన్ సైలెంట్ పీరియడ్. నువ్వు మౌనంగా ఉంటే నీ మౌనమే నేనేం చేస్తుందంటే నీ పట్ల శత్రువు కాంట్రోల్ కలిగిస్తుంది. నువ్వు కన్నా మౌనంగా లేకుండా దేవుడు చేయాల్సింది కూడా నువ్వు చేసేవాడు. దేవుడికి ఎక్కడ అవకాశం ఇస్తావు? కాబట్టి నువ్వేం చేయాలంటే వెంటనే ఓర్పు యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ఎప్పుడు పొందుకుంటావు? నువ్వు మౌనంగా ఉంటే మౌనం యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందంటే చాలా గంభీరంగా ఉంటుంది. రైతు వెంటనే బియ్యం ఒడ్లు నాటాడు అనుకోండి, నాటిన మొక్క రోజుకే పంట వచ్చేస్తుంది చేతికి. ఏమంటే ఎన్ని నెలలు వెయిట్ చేయాలి? 6 నెలల నుంచి 9 నెలల లోపల, ఒక్కోసారి 12 నెలలు కూడా, సంవత్సరం కూడా. 6 నెలల నుంచి సంవత్సరం లోపల వెయిట్ చేయాలి. దానికి కావాల్సిన అందరినీ కూడా కొట్టాలి, మందు కొట్టాలి, యూరియా చల్లాలి, ఇంక ఏదేదో వేయాలి. వేసి ఆ ప్రతిఫలం కోసం ఇంచుమించు 6 నెలల నుంచి సంవత్సరం వెయిట్ చేస్తే అప్పుడు పంట చేతికి వస్తుంది. ఊరికి వేసేసి నేను పంటకు వస్తానంటే ఏమండి ఎట్లా ఉంటుంది? వరి నాటి లేకపోతే పైరు నాటేసి నేను పక్క రోజు పొడవెత్తుకొని నేను పంటకు వస్తానంటే ఎంత అవివేకంగా ఉంటుంది. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మనం ఓర్పు అనేటువంటి మాట మన జీవితంలో ఉంచుకొని దాని ఎడల మనం ముందుకు వెళ్తా ఉంటే ఆ ఓర్పును కొనసాగించుకుంటే, ఓర్పు తన పనిని కొనసాగించాలి. ఓర్పును తన పనిని కొనసాగించకుండా మనం గమ్ముగా ఉంటే మన జీవితంలో ఎటువంటి ప్రతిఫలం కలగదు. అందుకని ఇందాక చెప్పాను కదండి, వెయిటింగ్ టైం ఇస్ ద నాట్ ఏ వేస్టింగ్ టైం. ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. నువ్వు వెయిట్ చేసే ప్రతి సమయం, నువ్వు వేచి ఉండే ప్రతి సమయం అది ఎప్పుడు కూడా నీకు వేస్ట్ కాదు. నీ జీవితంలో ఫలింపు పక్వాన్ని తీసుకొని వస్తుంది. అంతవరకు నువ్వేం చేయాలంటే ఓర్చుకోవడం మొదలు పెట్టాలి. ఓర్చుకున్న ప్రతి వాడు తన ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటాడు దేవుని దగ్గర. నువ్వు ఓర్చుకోవడం మొదలు పెట్టు. అసహనంగా ఉంటే వినాశనాన్ని తీసుకొస్తుంది. అసహనం ఇసుగించుకుంటా ఏంది ఎంతసేపుకి ఏంది అని అసహనం మనకు వినాశనాన్ని తీసుకొస్తుంది. ఓర్పేమో మనకు జయాన్ని తీసుకొస్తే, ఓర్పేమో మనకు బహుమానాన్ని తీసుకొస్తే, ఓర్పేమో మన జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచితే, అసహనం ఏం చేస్తుంది తెలుసా? ఆ స్థానం నుంచి మనం తోసేస్తాం. ఈరోజు అసహనం కలిగి ఉంటే అసహనాన్ని తీసివేసుకొని ఓర్పుగా మనం ముందుకు సాగాలి. ఇందాక సగం ఉడికినన్నం ఎలా జీవితానికి తృప్తినివ్వదో, సగం మాగిన పండు ఏ విధంగా రుచినివ్వదో, సగం ఏమండి సగం ఉన్న ఓర్పు కూడా అదే విధంగా ఫుల్గా ఓర్చుకోవడం మొదలుపెట్టి దేవుడు మన జీవితానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువనిస్తాడు, ఒక ప్రత్యేకమైనటువంటి సహాయాన్ని ఇస్తాడు. అందుకనే సగం మనం చాలాసార్లు సగం పనులు చేసి ఆపేస్తాము. దాని ద్వారా ప్రతిఫలం కూడా. ఈరోజు దేవుని కొరకు అంటే దేవుని ఎదుట మనం ఒక బహుమానాన్ని, ఒక ఉన్నతమైనటువంటి మరి స్థానాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా ఓర్పు మన జీవితంలో కార్యాన్ని జరిగించాల్సిందే, ఓర్చుకోవాల్సిందే. ఎంతవరకు పాస్టర్ గారు అంటే చచ్చేదాకా, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా. పుట్టిన బిడ్డలో ఓర్పు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఓర్పు ఉండాలి. చచ్చిపోయేదాకా మన కాళ్ళు చేతులు ముడిచి ఆ పెట్టిలో పెట్టేదాకా మన జీవితం కొనసాగాల్సిందే.
ఓర్పుతో కొనసాగాల్సిందే. ఒక్కోసారి నువ్వు ఓర్చుకుంటుంటే మధ్యలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, నీ జీవితాన్ని ఫలింపులోకి నడిపిస్తాడు. ఒక్కోసారి చనిపోయిన తర్వాత కూడా మన జీవితం ఏమంటే పాపం ఎంత ఓర్చుకున్నాడే పాప, జీవితంలో శాంతి లేకుండా పోయింది. ఒక్కోసారి చనిపోయేదాకా ఓర్పుకి రావాల్సినటువంటి ప్రతిఫలం రాకపోవచ్చు. ఆ ఓర్పుకి రావాల్సిన ప్రతిఫలం ఎవరు అనుభవిస్తారంటే, ఒకవేళ అతను అనుభవించకపోయినా అతని కుటుంబం, అతని బిడ్డలు అనుభవిస్తారు. అందుకనే ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది. ఓర్పు ద్రోహమైన కార్యాలు, అన్యాయమైన కార్యాలు, మోసమైన కార్యాలు జరగనీయకుండా ఆపుతుంది. ఇలా ఆపాలంటే మనం ఏం చేయాలంటే ఒకని ఎడల ఒకడు ఓర్పు కలిగి ఉండాలి. ఏమండి, ఓర్పు లేకపోతే మన జీవితంలో ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. ఇంకా ఆయన అంటాడు, అపోస్తల కార్యాలు అంటాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు చూస్తాడు. దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. అంతటా అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతం, పరలోక రాజ్యాన్ని గీయాలని ఆయన ఆశపడుతుంటే ఒక్కరో సిద్ధపడితే ఒకరు సిద్ధపడ్డారు అనుకోండి, ఒకరికి లేదు. ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టాను అనుకోండి, పరిగెత్తే పందాలు పెట్టాను అనుకోండి, ఒకడు వచ్చి నిలబడి అయ్యా నేను పరిగిస్తా 1 2 3 అంటే అనండి అంటే పెడతారా? పరిగెత్తే పందాలు ఒకరు పెడతారా? ఏమండి, ఒకరు పెడతారా? ఎంతమంది ఉండాలి? కనీసం 3 కంటే పైన ఉండాలి. ఎందుకంటే 1 2 3 3 గిఫ్ట్ ఇవ్వాలంటే ఎంతమంది ఉండాలి? నేను ఒక్కటే ఉంటాను 1 2 3 నాకు ఇచ్చి అంటే ఒప్పుకోరు. 3 గిఫ్ట్లు పొందుకోవాలంటే 3 కంటే ఎక్కువ ఉంటే నీకు పరిగెత్తే పందాలు రన్నింగ్ రేస్ పెడతారు తప్ప నేను ఒక్కడే పరిగిస్తాను 3 నాకు ఇచ్చే అంటే. దేవుడు కూడా అంతే. ఒక్కడు మారు మనసు పొంది దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు దేవుడు ఆయన దిగొచ్చే పరలోకాన్ని తీసుకోపోవాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అదే ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. మనము రక్షణ పొందాలి, మన బంధువులు రక్షణ పొందాలి, మన సంఘంలో ఉన్నవారు, సంఘం వెలుపల ఉన్నవారు, సమాజంలో ఉన్నవారు, సమాజం వెలుపల ఉన్నవారు అందరూ రక్షణ పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఎంత చదివాం కదా, దీర్ఘశాంతమునందు ఏమండి ఏముండాలంట? పేతురు పత్రికలో సహనం ఉండాలి. దీర్ఘశాంతము అదొక మెంట్ అయితే ఓర్పుకి సహనము అదొక మెంట్, మన జీవితాన్ని ముందుకు నడిపించడానికి. ఈ రోజు దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనందరం రక్షించబడాలని, మనందరం ఓర్చుకోవాలని, మనందరం కూడా ప్రభుత్వం ఎత్తబడాలని దీర్ఘశాంతం కలిగి ఉంటే, కానీ మనం ఏం చేస్తున్నాం? ఓర్చుకోకుండా మన కోపాన్ని మనం ప్రదర్శించేస్తాం. ఒక్కోసారి కోపం వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది, నాకు వస్తుంది, మీకు వస్తుంది, మనందరికీ వస్తుంది. అది కోపం కలిగినప్పుడు మనం ఓర్చుకోవాలి. నేను కూడా ఒక్కోసారి కోపం వస్తే అది చేస్తాను. ఏమండి, అది చేయడం ద్వారా దేవుడు జవాబు. కోపం వచ్చినప్పుడు ఓర్చుకోవడం, కోపం వచ్చినప్పుడు ఏమండి ఓర్చుకొని సహించడం వల్ల, నువ్వు సహిస్తే కనుక, ఓర్చుకుంటే కనుక మన జీవితాన్ని దేవుడు అద్భుతమైనటువంటి మరి దాంట్లో అద్భుతమైనటువంటి రీతిలో ఆయన ముందుకు తీసుకెళ్తాడు. చాలా మంది పాపాలు చేసేవారు, చాలా మంది దోషాలు చేసి వీళ్ళందరూ మారాలి. ఎందుకు యేసు ప్రభు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? ఎందుకు యేసు ప్రభు అందరి ఎడల చూసి చూడట్టుగా ఉన్నాడు అంటే, వారు ఇంకా మారు మనసు పొందాలి. వాళ్ళ పండు పక్వానికి రావాలి. ఇంకా ఏమండి, కాయ లాగే ఉంది. కాయ ఏమవ్వాలి? దోరకాయ అవ్వాలి. దోరకాయ ఏమవ్వాలి? పండు అవ్వాలి. పండు అయిన తర్వాత ఒక చెట్టు చూడండి, జామ పండు ఎప్పుడు రాలిపోతే చెప్పండి? పండు అయిన తర్వాత రాదు. కాయ ఎప్పుడు రాదు, పువ్వు ఎప్పుడు రాదు. ఒకవేళ ఏదైనా వర్షాకాలం వస్తే రాకపోతే పెద్ద చెట్లు వెళ్ళిపోతున్నాయి, పండు కాయ రాకపోతే. దాని గురించి అని చెప్పారు. మామూలుగా ఒక చెట్టు నుంచి ఒక పండు ఎప్పుడు పడుతుందంటే బాగా మాగిన తర్వాత ఊడి కింద పడుతుంది. ఈరోజు మన జీవితం కూడా పక్వానికి రావాలంటే ఈరోజు ఏం చేయాలంటే బాగా పండినటువంటి పండులాగా మన జీవితం ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలంటే యూ హ్యావ్ ఏ పేషెన్స్. మనం ఆ సహనాన్ని కలిగి ఉండాలి. ఇంకా సహనాన్ని ఆయన చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు. మనం ఇంకా పాపంలో ఉన్నాం, ఎవరు పూర్తిగా పరిపక్వానికి రాలా. అయినా సరే దేవుడు మనల్ని ఏంటంటే మన పాపాల నుంచి మనం విడిచిపెట్టాలని చూస్తాం. దీర్ఘశాంతం. ఆయన చూస్తే ఎవడు సరిపోతాడు చెప్పండి? ఆయన ఆకాశం నుంచి మనం పరిశీలన చేస్తే ఎవడు సరిపోతాడు ఆయన దృష్టిలో? అందరూ కూడా పాపులే. ఏమంటే రోమపత్రిక 3:10 నుంచి చెప్తా ఉంది, 7 నుంచి చెప్తా ఉంది. అందరూ ఎలాంటి వారంట? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనుషులందరూ పాపం చేసి. అయితే ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఇంకా సహిస్తున్నాడు. దీర్ఘశాంతంగా నా కుమారుడు నా కుమార్తె నాకు తెలుసుకుంటుంది, నా దగ్గరకు వస్తుంది, పశ్చాత్తాపడుతుందని ప్రభు ఏం చేస్తాడంటే ఆయన ఇంకా ఓర్చుకోనున్నాడు. మన కోసం ఓర్చుకోండి, మనం ఇంకా మారు మనసు ఉన్నాడు.
ఇంకా కొన్ని విషయాలు వదులుకోవాలి, ఇంకా కొన్ని విషయాలు సర్దుకోవాలి, ఇంకా కొన్ని విషయాలు మనం సర్దుబాటు కలిగి ఉండాలని ప్రభు ఏం చేస్తున్నాడంటే ఓర్చుకున్నాడు. సామెతల గ్రంథం 30:33 చూడండి, అక్కడ ఒక మంచి మాట కనబడుతుంది. పెరుగును చిలికితే వెన్న పూస వచ్చినట్లుగా, అక్కడ ఉంటుంది పాలు అని ఉంటుంది చూడండి. పాలు తరతగా వెన్న పుట్టించాలి. పాలు తరిస్తే, పాలు బాగా కాకబెట్టి దాంట్లో సేమ్ వేస్తే ఏమవుతుందంటే తెల్లారికి పెరుగు తరిస్తే ఏమవుతుంది, వెన్న చాలా టేస్ట్గా ఉంటుంది. దాన్ని మధురం అని కూడా అంటారు, మధురంగా ఉంటుంది. ఈ వెన్న రావాలంటే ఎంత ప్రయాసపడాలి, ఏమంటే పాలు కొనుక్కోవాలి, దాన్ని కాగబెట్టాలి, మళ్ళీ కాగబెట్టిన పాలు చల్లార్చాలి, చల్లార్చిన పాలు మళ్ళీ సేవరేయాలి, సేవరేసి మళ్ళీ రాత్రంతా ఉక్కి మీద పెట్టాలి. తర్వాత పువ్వులు తీసి తర్వాత ఆ పెరుగును చిలికితే దాంట్లో ఏమొస్తుంది, ఎంత ప్రక్రియ. వెన్న తినాలి అనుకుంటే ఈ ప్రక్రియ అంతా జరగాలి. వెంటనే పాలు తాగేసి సరిపోతుంది కదా, ఇదంతా కడుపులో అయిపోతుంది అనుకుంటే ఇంకేం. ఈరోజు మన జీవితంలో పెరుగు చిలికితే వెన్న ఏ విధంగా వెన్నపూస వచ్చినట్లుగా, మనలో నుండి వెన్నపూస వచ్చినట్టుగా ఓర్పు మనలో నుంచి రావాలి. దేవుడు చిలుకుతున్నాడు, మనలో క్వాలిటీస్ అని చిలుకుతున్నాడు. ఏ క్వాలిటీస్ ఇతరులో ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఈమెలో ఏ క్వాలిటీస్ ఉన్నాయని ఆయన చిలుకుతున్నాడు. శ్రమ పెట్టే కొద్ది బంగారం ఏమవుతుందండి, దగ్గ ధరిస్తుంది. బంగారం చూసినప్పుడు ఒక చిన్న వెండి ముక్కలాగో లేకపోతే ఒక మట్టి ముద్దలాగో ఉంటుంది. దాన్ని కాల్చినప్పుడు, దాన్ని తరచినప్పుడు, దాన్ని చూసినప్పుడు, దాన్ని బాగా ఆర్నమెంట్గా తయారు చేసే ముందు దానికి రావాల్సిన ప్రతి పరీక్షలు పెట్టినప్పుడు అప్పుడు బంగారం యొక్క అసలైనటువంటి వైభవం అప్పుడు కనపడు. ఊరికనే ఇది తీసుకొచ్చి ఇది బంగారం అంటే పోరాడు ఏమండి, గనులు దొరికినప్పుడు చిన్న చిన్న ముద్దలు దొరుకుతాయి. ఇది బంగారం అంటే ఎవరు నమ్మరు, వాళ్ళకి మాత్రమే తెలిసేది బంగారం. దాన్ని తీసుకుని వెళ్ళి పుట్టములో వేయబడితే, అది కాల్చబడితే, దాంట్లో ఉన్న మస్ట్ అంతా తొలగించబడితే అప్పుడు తీసి ఒక బిస్కెట్ గానో, ఒక ఆర్నమెంట్ గానో, ఒక ఆభరణం గానో తయారు చేస్తే దాని విలువ అప్పుడు తెలుస్తుంది. మన ఓర్పుకి ఎప్పుడు ప్రతిఫలం వస్తుందంటే ఓర్చుకున్న తర్వాత, ఓర్చుకొని ఆ ఓర్పు ప్రతిఫలం తగిన తర్వాత, వచ్చిన తర్వాత. బైబిల్ కాలేజీలో ఒక వస్తువు పోయింది, అందరూ టెన్షన్ పడతాను. నేను గమ్ముగా ఉండేది చూసి నేనే తీసుకునేవని ప్రతి అందరికి అనుమానం. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు టెన్షన్ పడను, మౌనంగానే ఉంటాను. అందరూ టెన్షన్ ఎవరు ఎట్టపోయింది అని అడతారు. నేను గమ్ముగా ఉంటాను. ఆహా ఎట్టపోయిందంటే ఈ అబ్బాయి కారణం అని నా మీద నేను తెలిసాను. తీసుకెళ్ళి డైరెక్ట్ రూమ్లో నిలబెట్టి, ఏమయ్యా నువ్వేనా తీసింది? గమ్ముగా ఉన్నా. అయితే నువ్వే తీసుంటావులే, 3 రోజుల్లో బయటపడకపోతే నేను కాలేజీ నుంచి పంపించేస్తాను. సరే పంపించాను, రూలే పోయాను. ఎందుకు ప్రభు ఎందుకు తీసుకొచ్చి బైబిల్ కాలేజీ? నా వయసు 14 సంవత్సరాలు బైబిల్ కాలేజీకి తీసుకొచ్చావు నువ్వు. నాకు ఎంతో లైఫ్ ఉంది, ఎంతో రుచి చూడాల్సినటువంటి లోకం ఎంతో ఉంది. అయితే నన్ను ఇక్కడ తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టావు, నన్ను డైరెక్టర్ ముందు నిలబెట్టావు. అందరి ముందు నా పరుగు పోయింది, దొంగతనం చేశానని. అసలు నేను దొంగతనం చేశాను, అసలు నేను ఉండను అసలు బైబిల్ కాలేజీ. అదే ఉన్నదో దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు, నువ్వు మౌనంగానే నేను చేయను. తర్వాత దొంగతనం చేసిన వాడు ఎవరో బయటపడ్డాడు, వాడిని తీసుకొచ్చారు. అందరూ నాకు క్షమాపణ అంటే మౌనంగా ఉంటే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మౌనం అనే ఆయుధాన్ని నువ్వు ధరించుకుంటే, ఓర్పు అనేది ఆయుధాన్ని నువ్వు ధరించుకుంటే తిరిగి దేవుడు ఏం చేస్తాడంటే అందరిని తీసుకొచ్చి మన కాళ్ళ ముందు వస్తాడు. ఏమండి, యోసేపు అమ్మబడినప్పుడు, ఐగుప్తుకి అమ్మబడినప్పుడు యోసేపు యొక్క వయసు ఎంతండి? ఏమండి 17 సంవత్సరాలు. యవనస్తుడు, టీనేజర్. 14 నుంచి 22 లోపల, 21 లోపల ఉన్నటువంటి వయసుని ఏమంటారంటే టీనేజ్ అని వస్తూ ఉంటుంది. 17, 14, 15, 16, 17 టీనేజర్. 14 నుంచి అప్ టు 21 వరకు టీనేజర్ పిల్లోడు ఎవరికి లోపట్టు. ఏదైనా ఒక మాట అంటే తల్లిదండ్రులు టీనేజర్ ఉన్న అబ్బాయిని ఏదైనా ఒక మాట అంటే నీకేం తెలుసా? ఏమంటే తల్లిదండ్రులే మళ్ళీ ఒక మాట అంటే పట్టు. ఈ రోజుల్లో ఉన్న పిల్లకాయలు ఎట్లా ఉంటారంటే మా తల్లిదండ్రులు ఏం చెప్పలేకపోతున్నారు, ఏదైనా చెప్తే తిరుగుబాటు చేస్తారు, తిరగబడుతున్నారు. కొంతమంది ఇంట్లో కూతురు కూడా చెప్తారు తల్లిదండ్రులు. టీనేజ్లో ఉన్న పిల్లకాయలు తల్లిదండ్రులకు సమాధానం చెప్పట్లేదు. విపరీత లోకంలో కలిసి 10th అయిపోయి ఇంటర్కి వచ్చాడండి చాలు, అస్సలు అతను పట్టుకోవడానికి పగ్గాలు ఉండవు.
అంత విధంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యోసేపు ఐగుప్తుని అమ్మివేసినప్పుడు తన జనం కాదు, దేశం కాదు, బంధువులు కాదు, భాష కాదు, ఏది కాదు, అమ్మివేశారు. 17 సంవత్సరాలు ఇవ్వండి, 13 సంవత్సరాలు కాల్చబడ్డాడు. 13 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో. యెషయా గ్రంథంలో ఉంది. ఐగుప్తు దేశం గురించి ఏమని రాయబడిందంటే, ఏమంటే శుక్రవారం కూడా చెప్పారు, ఏమని రాయబడింది? ఇనప కొలిమి అని రాయబడింది. ఐగుప్తు దేశం ఇనప కొలిమిలో ఇనుము ఏ విధంగా కాల్చబడుతుందో 13 సంవత్సరాలు యోసేపు ఐగుప్తు దేశంలో కాల్చబడ్డాడండి. కరెక్ట్గా 30 సంవత్సరంలో ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు తెలుసా? ప్రధానమంత్రి. హీ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఈజిప్ట్. 13 సంవత్సరాలు శ్రమ పడ్డాడు. ఎందుకు నేను ఈ శ్రమ పడుతున్నానని చెప్పి అనుకోవాలా. ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ సమస్య, ఎందుకు నీకు ఈ నిందలు? ఏమంటే 2 సంవత్సరాలకు ఒక నింద, 2 సంవత్సరాలకు ఒకసారి చెరసాల, 3 సంవత్సరాలకు ఒకసారి నిందలు, బహిష్కరణ, ఎన్నెన్నో 13 సంవత్సరాలు అనుభవించాడు. 13 దేవుడు చూశాడు, ఓర్చుకున్నాడు. యోసేపు ఓర్చుకున్నాడు, కానీ ఎవరు ఓర్చుకోలేకపోయారు? దేవుడు ఓర్చుకోవాలి. ఇంకెంతకాలం నా బిడ్డ? ఏమంటే ఎక్కడి నుంచో బానిసగా వచ్చినవాడు ఎవరు పడితే వాళ్ళు నలిపేయాలని ప్లాన్ చేశాడు. చెరసాలాధిపతి నలిపేయాలని ప్లాన్ చేశాడు. పోతిఫారు కింద సైనికులు వీళ్ళందరూ కూడా బానిసగా వచ్చారు కదా, ఇష్టం వచ్చినట్టు చేయించుకుందామని 13 సంవత్సరాలు గుడ్డని పిండినట్టుగా పిండేశారు యోసేపు యొక్క జీవితాన్ని. మనుషులందరూ కూడా యోసేపు మీద పక్కబట్టి బహుశా నేరాలు వేసి నానా చిత్రహింస చేయొచ్చు, కానీ దేవుడు, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ జోసెఫ్. యోసేపు మీద ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏమంటే 13 సంవత్సరాలు యోసేపు నడిపిన తర్వాత 13 17 30 సంవత్సరాలకి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అంటే చిన్న విషయమా? రాజు తప్ప నుంచి మిగతా వాళ్ళందరూ ఉండాలి. ఈయన నలిపిన వాళ్ళందరినీ తీసుకురండ్రా అగ్నిగుండంలో అల్లా వాళ్ళందరినీ ఏం చేశాడు? ప్రధానమంత్రి అయిన తర్వాత ఏమండి క్షమించాడు. యోసేపులో ఉన్నటువంటి ఓర్పు ఎంత మంచిదంటే, ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళందరి మీద కక్ష పెట్టుకోవాలా, వాళ్ళందరి మీద నిందలేసి వాళ్ళ చిత్రహింస పెట్టాలనుకోవాలా. వాళ్ళందరినీ చూసి నేను మిమ్మల్ని క్షమించేస్తాను, వెళ్ళిపోండి. ఎంతటి ఓర్పు! బానిసగా ఉన్నదే ఓర్పు, ప్రధానమంత్రి అయినా ఎక్కడి నుంచి వచ్చింది? అన్న దగ్గర నేర్చుకున్నాడా? లేదు. మరి తోటి సహోదరుల దగ్గర నుంచి నేర్చుకున్నాడా? లేదు. ప్రజల దగ్గర నుంచి నేర్చుకున్నాడా? లేదు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంటే, ఆ రోజుల్లో ఈ బైబిల్ ఉన్నాయండి, మనకుంటే ఈ బైబిల్స్ ఉన్నాయా? పాఠ పుస్తకాలు ఉన్నాయా? పోనీ ఇంకేమన్నా ప్రార్థన నేర్పించేవాడు ప్రార్థనలు ఉన్నాయా? ఏమి లేవు ఆ రోజుల్లో. కానీ ఎలా నేర్చుకున్నాడంటే, ఫ్రమ్ ద లార్డ్, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఈరోజు మనకి ఎన్ని సంవత్సరాలు మనం ఎందుకు చిన్న చిన్న మాటలు ఓర్చుకోలేకపోతాం, చిన్న నిందలు ఎందుకు ఓర్చుకోలేకపోతాం? ఓర్చుకొని ప్రార్థన చెయ్యి, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మనం ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం అంటే, యోసేపు లాంటి వాళ్ళు ఇంకా కనుమరుగైపోతున్నారు. ఒక యోసేపు లాంటి వాళ్ళు మనలో లేవాలంటే సాతాను ఏం చేస్తున్నాడంటే, మన గరిబిలు చేసి పడేస్తాం. ఓర్చుకోలేకుండా ఆ ఆయుధం మనలో లేకుండా ఏం చేస్తున్నాడంటే, సాతానుడు మనలో గరిబిలు సృష్టిస్తాడు. యోసేపు లాంటి వాళ్ళు ఇంకా ఎందుకు మరుగుపడిపోయినారు క్రైస్తవ్యంలో? దావీదు లాంటి వాళ్ళు ఎందుకు మరుగుపడిపోయినారంటే, మనం జయించలేకపోయాం. దావీదు కూడా 17 సంవత్సరాల టీనేజర్. సౌలు తరుగుతున్నప్పుడు 11 సంవత్సరాలు కొండల చాటు దాక్కున్నాడు. 29 సార్లు సౌలు బారి నుంచి దేవుడు తప్పించాడు. ఏట విసిరాడు దావీదని చెప్పారు సౌలు. ఏమండి, ఒక సైన్యాన్ని ఏర్పరిచి ఆ చలిని పట్టించాడు. దావీదు ఉంటే చంపేయండి, పడేయండి, లాక్కురండి. ఒక సహాయక బృందాలను ఏర్పాటు చేసి దావీదు కొరకు పంపించాడు. సౌలు చంపేయండి. 29 సార్లు సౌలు బావి నుంచి తప్పించుకున్నాడు. 2 సార్లు దావీదు చేతికి సౌలు చిక్కితే, ఏమండి, వాస్తవానికి నీవు నేను సౌలు చంపేస్తుంది. కానీ దావీదు ఏమన్నా తెలుసా? దేవుడు అభిషేకించిన వాడిని ముట్టకూడదు అని మనం తిరిగి వెళ్ళిపోయాడు. ఎన్నెన్నో నిందలు, అవమానాలు దావీదు భరించాడు. దావీదు ఓర్చుకొని మరలా దావీదు కూడా 30 సంవత్సరాలు అప్పుడే ఇజ్రాయెల్ రాజానికి ఏమయ్యాడు చెప్పండి? ద కింగ్, మహారాజు అయిపోయాడు. 14 సంవత్సరాలప్పుడు వచ్చినటువంటి ఆ దావీదుకు వచ్చినటువంటి ఆ గౌరవం 17వ సంవత్సరం నుంచి 11 సంవత్సరాలు తిప్పింది. క్షమించిన 13 సంవత్సరాలు దావీదు కూడా తరం పట్టాడు. దాక్కున్నాడు, పరిగెత్తాడు. సైన్యం ఆడొస్తుంది అంటే పరిగెత్తడం మొదలు పెట్టాడు. పరిగెత్తి కొన్ని
కొన్నిసార్లు ఫిలిస్తీన్ల చేతికి అక్కడ పిచ్చోడుగా కూడా ఏం చేశాడు, నటించాడు, పిచ్చోడు కూడా యాక్ట్ చేశాడు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని కొనసాగించదు. ఒక్కోసారి పరిగెత్తాల్సి వస్తుంది, ఒక్కోసారి తప్పించుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి దాక్కోవాల్సి వస్తుంది. ఎందుకు ప్రభువా ఈ సమస్య అనకూడదు. ప్రభువా నీ చిత్తం నా పట్ల ఇట్లా జరుగుతున్నందుకు నీకు స్తోత్రం అని నువ్వు మౌనంగా ముందుకు నడుస్తుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను పైకి లేవనెత్తాడు. 30 సంవత్సరాల వరకు మనశ్శాంతి లేదు దావీదుకి. 30 సంవత్సరాల వరకు శాంతి లేదు. తరం పడ్డాడు, అలుపు. అసలు అన్నం తిన్నాడో లేదో, నిద్రపోయాడో లేదో, ఎక్కడ కనబడితే అక్కడ అయా ఇదిగో దావీదు ఆ పుట్ట చాటున్నాడు అని సౌలు తెలిస్తే వెంటనే సైన్యాన్ని పంపించేవాడు. ఈ సైన్యం వచ్చే లోపల అక్కడి నుంచి పరిగెత్తే వెళ్ళిపోయేవాడు. ఎంత శ్రమ! ఒక సైన్యం చేతి నుంచి తప్పించుకోవాలంటే ఏమంటే, పోలీసుల చేతి నుంచి ఎవరైనా తప్పించుకుంటాడు దొంగ. ఇక్కడి నుంచి ఈ నెల్లూరు దాటి ఒంగోలుకు పోతే అక్కడ కూడా సైన్యం ఉంటుంది. అక్కడ కూడా ఎవరు ఉంటారు? పోలీసులు. ఎక్కడి నుంచి దాటి మరొక చోటుకి అక్కడ కూడా అయ్యా ఈ వ్యక్తిని ట్యాక్స్ లో పంపిస్తున్నాను, ఈ వ్యక్తిని కనబడితే పట్టుకోండి. రాష్ట్రం అంతా మాట అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఉండే పోలీసు వాళ్ళందరినీ దాటి తప్పించుకోవాలంటే ఎంత ప్రమాదకరం. మరి దావీదు ఎలా తప్పించుకున్నాడు? సౌలు అక్కడక్కడ కొన్ని సైన్యాన్ని మోహరించుంటే, అనేక ప్రాంతాలని మోహరించుంటే వాటన్నిటిని తప్పించుకొని పుట్టల చాటు అడవులలో అట్లా దాక్కున్నాడు. 13 సంవత్సరాలు దాక్కోవాల్సి వచ్చింది. 30 సంవత్సరంలో సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఏకగ్రీవంగా మహారాజు. దేవుడు నువ్వు సహిస్తూ ఉంటే, ఓర్చుకుంటూ ఉంటే దేవుడు ఓర్చుకోడు. నీ పట్ల అతి త్వరలో కార్యం చేస్తాడు. నువ్వు దేవునికి చెప్పు, ప్రభువుని సహించుకుంటా ఉంటే ఎందుకు వచ్చాయి అన్యాయపు మాట, ఎందుకు వచ్చాయి అన్యాయపు నిందలు, ఎందుకు వచ్చాయి అన్యాయపు ఈ ఎందుకు వచ్చాయని దేవునికి చెప్పు. దేవుడు ఉన్నాడు కదా, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఎవరికి చెప్పబడు? మనుషులు ఏం చేస్తారు? మన మాట వింటారు, లేకపోతే వాళ్ళకి నచ్చితే వింటారు, నచ్చకపోతే దేవుడు అంటున్నాడు. మనకి నచ్చితే వినడం, నచ్చకపోతే అట్లా లేదు. మనం యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మన ఇళ్ళ తన కృపను ఏమంటే విస్తారంగా. ఈరోజు అందుకనే ఓర్చుకోవడం నీ వలన అయితే, ఓర్చుకోవడం నీకు చేతనైతే, అందుకని దేవుడు అంటున్నాడు నిన్ను విశాలమైనటువంటి మార్గం. ఈరోజు క్రైస్తవులు ఎందుకు ఊరికి కోపపడడం వల్ల ఏమైపోద్దండి? దానివల్ల అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, కోపపరుడు కానీ కోపం వల్ల ఏమొస్తుంది? పాపం వస్తుంది. కోపంలో ఓర్పుని మనం కోల్పోతాం, కోపంలో సహనాన్ని కోల్పోతాం, విచక్షణ కోల్పోతాం, ఆశానిగ్రహం కోల్పోతాం. ఆ కోల్పోయినప్పుడు ఎందుకు కోపం మనకు? మౌనంగా భరిద్దాం అండి. గత కాలంలో నేను చిన్నప్పుడు MBA చదువుతూ వినుమూరులో పరిచయం చేస్తాడు బాప్టిస్ట్ చర్చిలో. సంఘ పెద్ద ఆయన, చాలా మంచి ఆయన పేరు పౌలు. నన్ను చాలా ప్రేమించేవాడు. చిన్నవాడిని చదువుకుంటా సేవ చేస్తున్నానని చాలా ఆదరించేవాడు. అన్నం పెట్టని నన్ను పంపించేవాడు. ఏ కూటానికి వెళ్ళినా సరే, అంటే కొడుకులు ఉంటాయి, సువార్త కొడుకులు ఉంటాయి, ప్రధానికి నేను నెల్లూరు నుంచి నెల్లూరు పాడు దిగి అక్కడి నుంచి విజయపూర్ వెళ్ళేవాడు. బాప్టిస్ట్ చర్చ్, చిన్న చర్చిలో అయినా ఎంప్లాయీస్ ఉండేవారు, టీచర్స్ ఉండేవారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేవారు. అంతా 15 మంది 20 మంది ఉండేవారు, ఎక్కువ మంది లేదు. వాళ్ళకి వెళ్ళి వాకింగ్ చెప్పి వస్తూ ఉంటే ఆయన మంచి ఎంప్లాయీ అనుకుంటా, ఆయన రిటైర్డ్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్. ఆయన అప్పుడే రిటైర్డ్. ఆయన పేరు రాజయ్య గారిని, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్. చాలా పెద్ద ఆయన వయసులో నేను ఆయనకు మనవాళ్ళు లాంటి అన్నమాట. అయ్యా రండి అని నన్ను చాలా ప్రేమించేవాడు. ఇంటికి తీసుకెళ్ళేవాడు, రకరకాల వంటకాలు పెట్టేవాడు. నాకేమో మనకి నుంచి ఫస్ట్ నుంచి కడుపు ఎండబెట్టుకోవడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఉపవాసాలు, ఫాస్టింగ్లు, మన కడుపు ఎండబెట్టుకోవడం అలవాటు అయిపోయింది. తినడం అలవాట్లేదు. రకరకాల భోజన పదార్థాలు పెట్టి తినంటే ఏం తింటా? నాకు అవన్నీ వదిలేండి సార్, అన్నం తింటాను. చికెన్ ఒక పక్క, మటన్, రొయ్యలు, అన్ని రకరకాల కూరలు తినంటే అయ్యా ఈ వయసులో మీరు ఎట్ట తినాలా? ఎట్ట నా 30-35 వచ్చేసరికి పొట్ట పెంచుకోవాలి మీరు అన్ని పెట్టేది. అన్న వాళ్ళకి తినేసి సార్ వస్తాను సార్ అంటే ఆయన మళ్ళీ చర్చి కవర్ ఓపెన్ చూస్తే అప్పట్లో 500 కాగితం, ఈ కాగితాలు పాత 500 కాగితం పెట్టించారు. మళ్ళా ఆదివారం మళ్ళీ ఏ కోటానికి వస్తే ఆ కోటానికి, అంటే చర్చిలో పడే సంత ఆయన ఓపెన్ చేయడం, ఆయన బుద్ధ తర్వాత నెల మరలా సాలించి ఇట్లా ఇదంతా నేను చెప్తున్నానంటే ఆయనకేమో నేను ఇష్టము, ఆయన భార్యకి నేను ఇష్టం వచ్చాను కదా, ఆమె కూడా అవలాంటిది, నాకు ఆ వయసు లాంటిది. ఒకసారి వాళ్ళ కుడికి జరిగింది. కుడికి జరిగితే
ఈయన వెళ్తూ పాస్టర్ గారికి కానుక అని చెప్పి ఆమె చేతులు ఇచ్చింది. ఆమె చేతులు ఇచ్చేస్తే ఆమె కానుక అయిన తర్వాత నేను మా వాళ్ళకి అప్పటి నుంచి ఫస్ట్ నుంచి కానుక తీసుకోను, గమ్ముగా వెళ్ళిపోతాను. గమ్ముగా వెళ్ళిపోతుంటే వాళ్ళ కూతురు చేత పాస్టర్ గారు అమ్మ పిలుస్తుంది. పోతే ప్రార్థన చేయండి, కానుకిస్తాను మొహం పెట్టుకుని సరే పెద్దాం కదా చేయి చాపండి నేను చాపను మా దేవుడు కానుకిస్తాను. సరే బాధపడతారు కదా కానుక తీసుకోండి అక్కడే వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఆయన మొహం చూసి, ఎవరి మొహం? వాళ్ళ భర్త. ఆయన మంచిగా తీసుకోండి కానుక పెట్టి నాకు చాలా బాధ ఇరిగిపోయింది. ప్రభువా ఇందుగా నేను సేవ చేసింది. ఒక పక్క కాలేజీలో పడతా లేస్తా, మళ్ళీ ఒక పక్క టైం అయిపోతుంది పరిగిస్తా వస్తుంటే ఏం ప్రభువా అవమానం, మీకు ఎన్నో అవమానాలు భరించాను. ఈ రోజుకి ఈ స్థాయికి వచ్చానంటే ఉన్నట్టుండి అయిపోలా. ఇటువంటి సేవలో ఎన్నో అవమానాలు ఎన్నో ఓర్చుకున్నా. సరే సంతోషంగా తీసుకుని వచ్చేసి తర్వాత అక్కడి నుంచి కొద్ది రోజుల తర్వాత ఎంటీహెచ్ చదవాలి, ఎండి చదవాలని నేను వెళ్ళిపోదామని అక్కడి నుంచి మానేసి వచ్చేస్తామంటే మొట్టమొదటిగా కన్నీరు పెట్టుకుంది ఎవరో తెలుసా? నాకు కానుక ఇచ్చింది ఆమె ఏడ్చిందయ్యా, నువ్వు వెళ్ళబాకయ్యా. ఏమమ్మా అంటే నువ్వు మాతో ఒక బిడ్డలా కలిసిపోయావయ్యా. అంతకుముందు కానుక పెట్టేటప్పుడు బిడ్డలాగా అనిపించలేదా నీకు? వాడేది పాస్ట్ అంటే అనలేదు, కానీ చిన్న వయసు అయినది పాస్ట్ అనేది ఉండింది. వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ఏడ్చింది ఆమె. మనం ఓర్చుకుంటే మన జీవితాన్ని దేవుడు ఏ లెవెల్కి తీసుకెళ్తాడో మనకు తెలియదు. మనం ఓర్చుకోకుండా అవన్నీ కూడా మనం పోగొట్టుకుంటున్నాం. అందుకనే ఆడ చిన్నప్పటి నుంచి దేవుడు ఎంతగా ఇచ్చాడంటే ఓర్చుకోవడం. నాకు ఒక పక్క చదువుకుంటా ఒక పక్క సేవ చేస్తా, ఒక పక్క చదువుకుంటా ఒక పక్క సేవ చేస్తా. ఏమంటే టీనేజర్లో ఎవరు ఓర్చుకుంటారు? దావీదు ఓర్చుకున్నాడు, యోసేపు ఓర్చుకున్నాడు. వీళ్ళిద్దరి ఆలోచనలో నేను కూడా ఓర్చుకున్నాను కనుకనే దేవుడు ఈరోజు ఒక మంచి నా స్థాయికి ఉన్నంత మంచి స్థాయి దేవుడు ఉంచాడంటే బికాస్ ఆఫ్ పేషెన్స్. ఈరోజు ఓర్చుకోగలిగితే దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైన రీతిలో మలుస్తాడు. ఓర్చుకోగలిగితే, ఓర్పు లేకుంటే అందుకనే ఇందాక చదువుకున్నాను కదంటే ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా ఆపేస్తుంది. ద్రోహ కార్యాలు జరగకుండా. ఓర్పు లేకపోతే మన కుటుంబంలో ద్రోహ కార్యాలు జరుగుతాయి, సంఘంలో జరుగుతాయి, సమాజంలో జరుగుతాయి, దేశంలో జరుగుతాయి. ఈరోజు ద్రోహ కార్యాలు జరగకుండా ఉండాలంటే యేసయ్య కూడా చెప్తున్నాడు. లోక 21:19 చూడండి, త్వరగా 5 నిమిషాలు ఇచ్చేస్తాను. లోక 29:19 కూడా ప్రభు చెప్తున్నాడు, అయ్యా మీరు ఓర్పు కలిగి ఉండాలని ఆయన చెప్తున్నటువంటి మాటను చూస్తే మనం ఎంతగా యేసు ప్రభు ఈ లోకంలో ఓర్పు కలిగి అందరి ఎడల క్షమాపణ కలిగి ఆయన ఎంతగా జీవించాడో మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 21:19 వచనం ఒకరు తీసుకోండి. హెబ్రీ పత్రిక 6:15 ఒకరు తీసుకోండి. 21:19 నీ ఓర్పు చేత చూడండి, మీరు మీ ఓర్పు చేత ఏమంటే మనం ఓర్చుకోవడం చేత దేన్ని దక్కించుకుంటామంటండి? మన ప్రాణాన్ని దక్కించుకుంటాం. ఈరోజు ఓర్పు ఎంత ప్రముఖమైన పాత్ర వహిస్తుందో మన కుటుంబంలో అర్థం చేసుకోండి. ఓర్చుకోవడం చేత మన ప్రాణాలను మనం దక్కించుకుంటాం, మన ప్రాణాలను మనం కాపాడుకుంటాం. ఓర్చుకోలేకపోవడం చేత మన ప్రాణాలని కోల్పోతున్నాం, మన ప్రాణాలకు ఆయాసాన్ని కలగజేసుకుంటున్నాం, మన ప్రాణాలకు అనారోగ్యం, మన ప్రాణాలకు అపాయం కలగజేసుకుంటున్నాం. అంటే కేవలం దేని చేత చెప్పండి? ఓర్పు లేకపోవడం చేత. దే హ్యావ్ నో పేషెన్స్, దే హ్యావ్ నో. సో మనకు ఓర్పు లేకపోతే మనకు ప్రాణం. ఈరోజు అందుకనే ప్రభు చెప్పాడు, అందరితో కలిసి చెప్తున్నాడు, మీరు ఓర్చుకొనుట చేత, ఓర్పు చేత మీ ప్రాణాలు దక్కించుకుంటారు. ఓర్పు లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఏమండి ఈరోజు మన జీవితంలో ఓర్పు అనే ఆయుధాన్ని ఉంటే దేవుడు ఎంతగా మన జీవితాన్ని కాపాడుతున్నాడు. చూడండి, మేము ఓర్పు కలిగి ఉన్నాం అని ప్రతి దాంట్లో ఉండాలి. పరిచయంలో మాకు ఓర్పు ఉండాలి, కుటుంబంలో మీకు ఓర్పు ఉండాలి, సంఘంలో మీకు ఓర్పు ఉండాలి, సమాజంలో ఓర్పు, అన్నింటిలో ప్రతి క్షణం ఓర్చుకుంటారు. కుటుంబంలో 2 భార్యాభర్తలు అనుకోండి, తగద వచ్చినప్పుడు ఒకరు తగ్గాలి. ఏమ్మా మా భార్యాభర్త ఉన్నాం కదా చెప్పండి, ఒకరు తగ్గాలి. ఒకరు పెరిగినప్పుడు ఒకరు ఏం చేయాలి? నువ్వు తగ్గితే నేను తగ్గుతానని వేసుకున్నావు అనుకోండి, ఏమవుతుంది? తాపు లేచిపోతుంది, ఇంటి తాపు రేకులు ఏమవుతాయి? ఒకరు పెరిగినప్పుడు ఒకరు తగ్గాలి, ఒకరు తగ్గినప్పుడు మరొకరు తగ్గిపోవాలి. ఇలా తగ్గితేనే సంసారం పైకి లేస్తుంది. లేకపోతే నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెక్కడ అంటే నువ్వెక్కడ అనుకుంటే కుటుంబం ఏమైపోతుంది చెప్పండి?
కలహాలు, తగువులు, తగాద, చివరాఖరికి విడిపోయేదాకా వచ్చేస్తుంది. అందుకని ఒకరు పెంచినప్పుడు మరొకరు ఏమవ్వాలి? దట్ ఈస్ ద ఫ్యామిలీ. ఒకరు పెరిగినప్పుడు మరొకరు తగ్గాలి, మరొకరు తగ్గినప్పుడు వారిని చూసి మరొకరు ఏమైపోవాలి. అలా కాకపోతే నువ్వెంతంటే నేనంతంటే మన ప్రయాణంలో ఆపదలు వచ్చినట్లే. ఓర్పు లేకపోతే నేను చెప్పాను కదండి, ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ పడితే ఆపేయాలి. నేను మోనిస్తానంటే తర్వాత ఏం చేస్తారు? మన శవాన్ని మోస్తారు. చూడండి హెబ్రీ పత్రిక 6:15 చూడండి, ఈ మాట చదువుకోండి. ఆ మాట నమ్మి, చూడండి, ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా అండి? 25 సంవత్సరాల తర్వాత అబ్రహాము ఓర్పుగా ఉన్నాడు, ఓర్చుకున్నాడు. 25 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దాన ఫలము ఏ వాగ్దాన ఫలము? దేవుడు ఏ వాగ్దానం అయితే అబ్రహాంకి ఇచ్చాడు, నీకు కుమారుని ఇస్తాను. తర్వాత దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడు, నీకు ఒక దేశాన్ని ఇస్తానని, ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 25 సంవత్సరాలు. మనకట్టు కాదు, ఇమీడియట్లీగా వచ్చాడు. వాగ్దానం చేసేవి కదా, ఇచ్చి ఇమీడియట్లీగా. ఏమండి? హెబ్రీ పత్రికలో ఉంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కానీ మనం ఓర్పు కలిగి ఉన్నామా లేదా అని పరీక్షిస్తారు ఆయన నమ్మదగిన వాడే, దాంట్లో మార్పు లేదు. కానీ నీకు ఓర్పు ఉందా లేదా అని ఒకసారి మనం పరీక్షించినప్పుడు మనకు ఓర్పు ఉందా లేదా మనం ఏం చేయాలి? ఏమండి, మనం ఏం చేయాలి? ఒకసారి చైనాలో ఉన్న ఎదురు చెట్టు మనకు తెలుసు కదండి. ఎదురు చెట్టు నిచ్చెల్లికి వాడతారు, ఎదురు చెట్టు. చైనాలో ఎదురు చెట్టు అది నాటినప్పుడు 3 నెలల్లో 3 అడుగులు పెరిగి ఆగిపోతుంది. 3 నెలల్లో 3 అడుగులు పెరిగి తర్వాత 3 సంవత్సరాలు పెరగదు. చాలా మంది అనుకుంటారు ఇదేంటి 3 నెలలు సెట్ అయింది, 3 అడుగులు పెరిగింది, 3 సంవత్సరాలు అవుతున్నా పెరగట్లేదు అని చాలా మంది దాన్ని అనుకుంటారు, చెట్టు అని అనుకుంటాయి. కానీ 3 సంవత్సరాలు ఏం చేస్తుందో తెలుసా? లోపల వేర్లు బలపరుచుకుంటా ఉంటుంది. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత 20 అడుగులు పెరుగుతుంది. ఎన్ని అడుగులు పెరిగింది? 23 సంవత్సరాల తర్వాత 20 అడుగులు పెరిగింది. 20 అడుగులు పెరిగినప్పుడు ఈ చెట్టు పడిపోకుండా కింద ఈ 3 సంవత్సరాల్లో ఏర్లు ఏం చేస్తుందంటే ఏర్లని అది బలపరుచుకుంటా ఉంటాయి. ఏర్లు వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత 20 అడుగులు పెరిగినప్పుడు ఆ హైట్ తగ్గ కింద ఏర్లు బలపడుతూ ఉంటాయి. ఒక్కోసారి మన జీవితంలో కార్యం జరగట్లేదేమో అనుకుంటున్నామేమో, ఏర్లు బలపడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంత ప్రార్థన చేసినా జరగట్లేదు, కాదు, కింద వెయిటింగ్ టైం ఉంది, ఏర్లు బలపడే సమయం అది. నువ్వు ఒకేసారిగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, దాన్ని భరించాలంటే నీ ఏర్లు ఏమో వాళ్ళు చెప్పండి, కింద లోతుగా వెళ్ళాలి. అందుకనే జరగట్లేదు అనుకుంటున్నామేమో, లేదు, జరగటానికి దేవుడు కొంత వెయిటింగ్ టైం ఇస్తున్నాడు. కన్ఫర్మ్ అవ్వటానికి దేవుడు కొంత వెయిటింగ్ టైం ఇస్తున్నాడు. ఆ వెయిటింగ్ టైం నీకు ఎలా ఉంటుందంటే ఏమంటే వేస్టింగ్ టైం లాగా ఉంటావు. ఈరోజు వేస్టింగ్ టైం లాగా కాకుండా అది యూటిలైజింగ్ టైం లాగా నువ్వు కనుక అనుభవిస్తే దేవుడు ప్రత్యేకమైనటువంటి జీవితం, ప్రత్యేకమైనటువంటి ఆలోచన నీ పట్ల కలిగి. అందుకనే ఏ జీవితంలో ఎవరిని చూసినా యవ్వన కాలంలోనే ఓర్చుకున్నారు. ఎవరైతే యవ్వన కాలంలో దేవుడి కొరకు ఓర్చుకున్నది? ఎవరి? నేను ఒక బిడ్డను చూశాను. ఒక పాస్టర్ గారి అబ్బాయి కాలేజీకి వెళ్తూ అప్పుడే 10th అయిపోయింది, ఇంటర్కి వెళ్తూ ఉన్నాడు. ఇంటర్కి వెళ్తూ ఉంటే రోజుకు ఒక రకమైనటువంటి షర్టు, రోజుకు ఒక రకమైన స్టైల్ కాలేజీకి వెళ్ళాడు. ఒకరోజు ఏం చేశాడంటే ఈ ముందున్న చక్క వెనకాలకు వేసుకున్నాడు, ఈ బటన్స్ అన్ని వెనకాల వెబ్ సైడ్ వేసుకున్నాడు, ఈ టోపీ అంతా తర్వాత అది క్యాప్ లాగా ఉంటుంది కదా, షర్ట్కి క్యాప్ లాగా ఉంటుంది. క్యాప్ ఇట్లా వేసుకుంటాం. ఇతను ఏం చేశాడంటే క్యాప్ ఇట్లా వేసుకుని వెనకాల నుంచి తొక్కడం మొదలు పెట్టాడు. టక్కని పోతా సైకిల్ పడిపోయింది. చూసి అనుకున్నారు ఊరి మెడ తిరిగిపోయింది బిడ్డకి. అంటే వెనకాల ముందుకేసుకున్నాడు, ముందు వెనకాలకి వేసుకున్నాడు, జారి పడ్డాడు. పడిన తర్వాత అనుకున్నారు ఈ బిడ్డ పడిపోయాడు, తల ముందుకు చేసింది అనుకొని బాబున్న తల ఏం చేశారు వాడు బలవంతంగా దిక్కు చూస్తే మెడ తిరిగిపోయింది. ప్యాషన్స్ మన జీవితానికి ఏం చేస్తాయి? ప్రమాదం చేస్తాయి. ఒక్కొక్క రకంగా అట్టన వెళ్ళొచ్చు కదా. వీడు చూడు, ఈ చొక్కా గుండెలని తీసి ఈ పక్క వేసి, ఎందుకు అంత ఫ్యాషన్ అవసరం? ఈ టోపీ ఈ పక్క పెట్టుకున్నాడు, వెళ్తా ఉన్నాడు. ఎల్లుడు వెళ్ళిపోయి వచ్చాడు. ఏదో రాయకుండా తప్పన పట్టినాడు. ఇలా ఊరి నాయన బిడ్డ ఒడ్లాగా మెడ తిరిగిపోయింది. ఊరి నాయన ఎట్లా వద్ద చచ్చిపోతానే ఉంటాయండి. ఉన్న మెడ ఏం చేశాడు? తీరా చూసి గుండె తెలుసుకుంది. ఒరే పనికి ఎంత పని చేస్తూ
ఈరోజు కాలేజీకి వెళ్ళే పిల్లలు చాలా ప్యాషన్గా వెళ్తారు. ఆ ప్యాషన్స్ మన జీవితాన్ని నాశనానికి నడిపిస్తాయి. కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎంత పెడతనంగా ఉన్నారు. కాలేజీకి వెళ్ళే పిల్లలు సమాధానం చెప్పడం కూడా రే చేయదండి, నువ్వెవడో నాకు చెప్పేది, నీకెందుకు, ఎటువంటి మాటలు మాట్లాడతారు. చాలా క్రైస్తవ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు తల్లిదండ్రులకి లోబడి ఉండాలి, పెద్దలకు లోబడి ఉండాలి. ఏమండి, ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. 17 సంవత్సరాల బిడ్డ అండి యోసేపు, 17 సంవత్సరాల బిడ్డ అండి దావీదు. వీళ్ళంతా ఓర్చుకున్నారు, 13 సంవత్సరాలు ఓర్చుకున్నారు కాబట్టి 30వ సంవత్సరంలో వాళ్ళు రాజ్యాధికారం పొందారు. యేసు ప్రభు కూడా పరిచయం ఎప్పుడు వచ్చారు చెప్పండి? 30 సంవత్సరాలు అప్పుడు బాప్తిసం తీసుకుని పరిచయం ప్రారంభించారు. ఎందుకు 30? బైబిల్లో బాగా ఎక్కువగా మూసేశాను నేను. ఎక్కువగా 30 ఎందుకు కనబడుతుందంటే 30 అనేది పరిపూర్ణమైన సంఖ్య మన జీవితంలో. నాకు కూడా 30 సంవత్సరాలు వచ్చినప్పుడు చాలా బాగా దేవుని శ్రద్ధలో ఉపవాసాలు ఉండి, ఇప్పుడు కూడా ఉంటున్నాను అనుకోండి, బాగా బలపడేవాడిని. అద్భుతమైన కార్యాలు జరిగి, వివేచన వరం, స్వస్థ వరం అప్పుడైతే భలే ఉండేది. ఇప్పుడు లేదా? ఉంది, కానీ సరైన వినియోగం లేదు. కాబట్టి ఈరోజు 30 సంవత్సరాలు అనేది సంపూర్ణమైన పరిపూర్ణమైన సంఖ్య. ఈ రోజు మన జీవితంలో 30 రాకపోతే దేవునికి లోబడితే, 30కి లోపలను దేవునికి లోబడితే దేవుడికి ప్రత్యేకమైన సహాయం అందిస్తాడు. ఒక ప్రత్యేకమైన ఓర్పును కలిగి ఉంటే దేవుడు ప్రత్యేకమైన మార్గంలో దేవుడిని నడిపించి ఆయన ఫలింపులకు తీసుకొని వస్తాడు. ఫలింపులకు తీసుకొని వస్తే ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఆ విధంగా సాగాలని, ఓర్పు కలిగి ఉండాలని ఆకాంక్షిస్తూ దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో